తెలంగాణ కవి రచయిత దేశపతి శ్రీనివాస్ సార్ మాట్లాడుకుంటూ రేవంతం సార్ ఏం చేసినా కేసీఆర్ సారు కాలి గోటికి సరిపోరని అంటున్నాడు. సార్ గంత పెద్ద మాటలు ఎందుకన్నాడో ఓ మల్క వెళ్ళి చూసొద్దాం పాలి. ఇవాళ సిద్దిపేటలో జరిగిన మీటింగ్ లో ప్రముఖ కవి కార్పాటి లీడరు దేశపతి శ్రీనివాసరావు సార్ మాట్లాడుకుంటా రేవంతం సార్ మీద మస్తు నారాజు అయ్యిండు. రేవంతం రెడ్డి ఉత్తమ ముఖ్యమంత్రి మాత్రమే, ఆయన స్థానం అంతే గాని తెలంగాణ పోరాటంలో సిద్దిపేట కార్యకర్తల కాలి మట్టికున్నంత విలువసుత రేవంతం సార్ కి లేదని అంటున్నాడు. తెలంగాణలో కూడా ఒక విభజనకు దారి తీస్తున్నది. ఆయన ఏమనుకున్నాడంటే మనం చేసింది సకల జనుల సమ్మె, సకల జనులు ఒక్కతాటి మీద ఉండాలి, అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి అని అంటే ఒక విభజన రాజకీయం చేస్తున్నారు. దేశంలో ఎదుర్కొనే వాళ్ళు సరిగా లేరు. కాంగ్రెస్ పార్టీ ఉండాల్సినంత శక్తివంతంగా లేకుండా పోతున్నది. ఆ నాయకత్వం ఒక అద్భుతమైన నెరేటివ్ని ఇస్తలేదు. ఈ దశలో పోని మనం కాంగ్రెస్తో పోదామంటే పోయేటట్లేదు. మన ఇమీడియట్ ప్రత్యర్థి కాంగ్రెస్, బీజేపీతో యుద్ధం చేయాలి, జాతీయ స్థాయిలో నేను వెళ్ళి యుద్ధం చేస్తానే ఒక ఇంటెన్షన్తో చేసింది తప్ప తెలంగాణను వదులుకుందామని కాదు. హైదరాబాద్ కేంద్రంగానే నేను పోరాడతా అని చెప్పిండు ఆయన. కేసీఆర్ గుండె చప్పుడు తెలంగాణ నేను హైదరాబాద్ కేంద్రంగానే చేస్తా అన్నాడు. కానీ ప్రజలు తెలంగాణ అనేది ఉండాలి కదా అని కోరుకున్నారు. చివరిగా ఒక్క మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే కావచ్చు, రేపు అంతకంటే పెద్ద పీఠం కూడా ఎక్కొచ్చు, కానీ ఒకటి మాత్రం ఆయనకు జీవితంలో రాదు. అదేంటంటే తెలంగాణ ఉద్యమకారుడు అనే కీర్తి రేవంత్ రెడ్డి చచ్చిపిడికడు మన బుక్కిన రాదు. ఆయన ఎవరు తెలంగాణ ఉద్యమకారుడు అన్నారు. చివరకు ఒక మాట ఏంటంటే, సిద్దిపేటలో ఉండి పోరాడిన ఒక తెలంగాణ పోరాట కార్యకర్త పాద ధూళికున్న విలువ కూడా రేవంత్ రెడ్డికి లేదు. జై తెలంగాణ. సిద్దిపేట అంటేనే ఒక రాష్ట్రానికి దిక్చూసి, దేశానికి దిక్చూసి, అభివృద్ధిలో కావచ్చు, ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఆవిర్భావం గురించి కొట్లాడిన మరి ఎంతో మంది ఉద్యమాలు చేసిన నాయకులు మరి ఇక్కడి నుంచే పుట్టినరు. ముఖ్యంగా ఈ దశాబ్ది ఉత్సవాల్లో మరి మా దుబ్బాక నుంచి కూడా మా రామ్లింగన్న ఎన్నో ఉద్యమాలు చేసి, ఏ ఉద్యమం చేసినా హరీష్ అన్న పిలిపించినా, కేసీఆర్ పిలిపించినా మరి ముందు వరుసలో ఉండి ఉద్యమం నడిపించిన ఒక నాయకుడు ఈరోజు మరి దశాబ్ది ఉత్సవాలలో మరి లేకపోవడం కూడా మనందరినీ మరి బాధపరిచే సందర్భం. మరి ఈరోజు నిజంగా ఇంతమంది కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. 10 సంవత్సరాలు మీ అందరి కార్యకర్తలు, ఉద్యమ నాయకుల కృషి వల్ల మరి ఇంతమంది నాయకుల మీద కూర్చున్నామంటే మీ కష్టం, మీ చెమట మరి ఈరోజు మమ్మల్ని నాయకులను చేసి ఈ స్థాయికి తెచ్చిందంటే ఈరోజు మా ఉద్యమ నాయకులది, మా కార్యకర్తలదని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు.